నా ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి నా తండ్రికి సమానులు మా అయ్యగారు జీవన్ రాయ్ గారు, అయ్యగారి దగ్గర నేను 1వ తరగతి నుండి అనగా 99వ సంవత్సరంలో నుండి 2009 వరకు కూడా అనా రూపాయి కూడా నేను ఇవ్వకుండా నన్ను ఉచితంగా చదివించి ఈరోజు మీ అందరిలో తిరగడానికి, మీకు కూడా నాకు అవసరమైనటువంటి ఏదైనా అవసరమైన ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు, నేనైతే యాక్చువల్గా చాలా ప్రార్థన చేశాను. మీ అందరికీ తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే, అయ్యగారికి ఈరోజు యాక్చువల్గా జర్మనీ క్యాంప్ ఉంది. కానీ ప్రార్థన చేశాను, ప్రభువా నా ఆత్మీయ తండ్రిని నేను ఎలాగైనా నా జన్మ ప్రదేశానికి తీసుకెళ్ళాలి, గ్రామానికి తీసుకెళ్ళాలి, కాబట్టి అయ్యగారికి ఎలాగైనా సరే వీలయ్యేటట్టు చెయ్యి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాను. కానీ కానీ ఏంటంటే జర్మనీ క్యాంప్ అనేది వాయిదా పడింది. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే నాలాంటి వాళ్ళని నేను ఒకరినే కాదండి, కొన్ని వేల మందిని తయారు చేసి ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు అందించినటువంటి మహానుభావులు మన మధ్య ఉన్నారు. ఆయనకి అవకాశాన్ని ఇచ్చి మీరు కూడా అయ్యగారు ఇచ్చే వాక్యాన్ని నీట్గా తీసుకొని దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ అయ్యగారిని వాక్యం చెప్పమని ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము నిరంతరము మహిమపరచబడును గాక. కూడిన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా వాక్యం వినడానికి మా ముందు కూర్చున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. అదే సమయంలో వేదిక మీద ఉన్న పెద్దలకు, పాస్టర్లకు, అలాగే ఇంతవరకు మంచి సాక్ష్యం చెప్పి మనలను విశ్వాసములోకి నడిపించిన డేవిడ్ గారికి, అలాగే మరి సెకండ్ స్పీకర్గా వచ్చిన ప్రియులు మనోహర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఊరు జాకిరి వండర్ఫుల్ విలేజ్ అండ్ వండర్ఫుల్ సైట్. చాలా చక్కని ప్రాంతంగా గమనిస్తున్నా. మేము వస్తున్నప్పుడు రోడ్డు చిన్నది కానీ చాలా మంచిగా స్మూత్గా ఉంది. అంతేకాదు మరి చుట్టూ ఈ పక్కన ఆ పక్కన వరి పొలాలు పచ్చగా ఉన్నాయి. అంతా మంచి గడ్డితోటి, మొక్కలతోటి, చెట్లతోటి. ఇదేదో దేవుడని యెహోవా మరి భూమిని సృష్టించక ముందు మీ ప్రాంతాన్ని సృష్టించాడు అనుకుంటా. హల్లెలూయా. అది బాగుందని చూసి అప్పుడు ప్రపంచాన్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. మీ ప్రాంతం చాలా ఆశీర్వదించబడిన ప్రాంతం. మరి కోల వీరన్న దొర ఈ దినాన్ని ఇక్కడ మరి మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నువ్వు ఇంతటిగా ఎదిగినందుకు, యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించి గొప్ప సాక్షిగా నిలబడినందుకు ఆ దేవునికి మహిమ. నీకు నీ కుటుంబ ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మన జీవితంలో. ఆ గొప్ప కార్యాల్లో మనల్ని మొదట మార్చడము. ఎలాగో మార్చుకుంటాడు అనేది చాలా విచిత్రముగా ఉంటుంది. మరి మీ అందరికీ తెలుసు, దేవుని వాక్యము యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఆయన జనసమూహంతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఏకాంతములో ఒక్కొక్కరితో మాట్లాడి ఉన్నాడు. నికోదేముతో, అలాగే సమరయ స్త్రీతో. అంతేకాకుండా ఆయన అనేక మంది రోగులను పరామర్శించి, వారిని దర్శించి, క్షమించి, స్వస్థపరిచి ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యములు చేసిన యేసయ్యను అనేక మంది నమ్ముకొని వెంబడించి ఉన్నారు. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది యేసయ్యను నమ్ముకుంటున్నారు.
యేసయ్యను నమ్ముకొని వారి జీవితమును మార్చుకొని ఆయనకు ఘనమైన సాక్షులుగాను ఆయన నామమునకు మహిమ తెచ్చు బిడ్డలుగా ఉంటున్నారు. అటువంటి సమయంలో మనము కూడా ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది యేసయ్యను నమ్ముకున్నారో నాకు తెలియదు, కానీ మరి యవనస్తులు దేవుణ్ణి తెలుసుకోవాలని నేను కోరుచున్నా. మీరు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మీ జీవితము సంతోషముతోనూ సమాధానముతో నిండి ఉంటుంది. మీరు యేసయ్యను కనుగొన్నప్పుడు మీరు నిత్యజీవం అనే బాటలో ఉంటారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు అనేకులకు దీవెనకరముగాను అనేకులను బలపరిచే వ్యక్తులుగా ఉంటారు. ఈ దినాన్ని ఈ గ్రామానికి వచ్చి ఈ వాక్యాన్ని అందించడానికి ఇది దేవుని ఏర్పాటు. ఇది నేను అనుకోలే. నిజానికి ఈ సమయమున మరి వీరన్న ద్వారా చెప్పినట్లు నేను జర్మనీ వెళ్ళవలసి ఉంది, కానీ వీరన్న ద్వారా మళ్ళీ ఫోన్ చేసి సార్ వస్తున్నారా లేదా 2వ తారీఖు నేను డేట్ ఫిక్స్ చేశాను, మేము కార్డ్స్ ప్రింట్ చేయాలి అది అంటే, నువ్వు గట్టిగా ఉన్నా నా ప్రోగ్రామ్ మార్చేసావని చెప్పి సరే వస్తానని చెప్పా. ఇలాంటి ఈ యవనస్తులు మా కొరకు ప్రార్థన చేయడం చాలా సంతోషం. ఇది కూడా దేవుని కృపే. యవనస్తులు చాలామంది విన్నారు గొప్ప సాక్ష్యాన్ని. మనం బాహ్యముగా కనబడే వ్యక్తిని బట్టి కానీ వేరొకరిని బట్టి కానీ మన ప్రేమతో లేకపోతే మన మార్గాలు మన ఆశయాలు పాడు చేసుకోకుండా తెలుసుకొని మీరు జీవించాలని నేను కోరుచున్నా. యవనస్తులారా, మీరు తెలుసుకోవలసినది ఒకటి, దేవుడు భూమిని ఆకాశమును కలుగు చేసినవాడు. దేవుడు భూమిని ఆకాశమును కలుగు చేసి ఆయన నిజముగా ఉన్నానని తెలియపరచడానికి చరిత్రతోనూ కుటుంబముతోనూ ప్రవక్తలతోనూ ఆయన సేవకులతో మాట్లాడి మనకు ఒక మహా గొప్ప గ్రంథాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడిన తరువాత సమరయ స్త్రీతో మాత్రమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రజలతో మాట్లాడి ఉన్నాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఒకటి తెలుసుకున్నారు, యేసయ్య నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని మేము నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని ఆమెకు సాక్ష్యం చెప్పారు. ప్రియమైన సహోదరులారా, యవనస్తులారా, పెద్దలారా, పాస్టర్లారా, దినదినమో మనము తెలుసుకోవాల్సింది ఒకటి. అది ఏమిటంటే దేవుడు ఉన్నాడు. భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఆ దేవుడు భూమిని ఆకాశమును కలుగు చేసిన ఆ మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, తన నోటి మాట ద్వారా సమస్తము సాధిస్తున్న మహోన్నతుడు ఆయన భూమిని ఆకాశము కలుగు చేసిన దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఉన్నవాడు, సాక్షాత్తు ఉన్నవాడు, లేనివాడు కాదు. ఆయన నిజముగా సర్వశక్తి కలిగిన దేవునిగాను భూమిని సృష్టించిన సర్వాధికారిగాను ఉన్నవాడు నరుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. నీవు నేను కూడా కలగలే. మొన్నటి దినాన్ని ఒక వారం రోజుల క్రితమో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా, మా హాస్టల్ అమ్మాయి. షీ స్టడింగ్ 12th స్టాండర్డ్. అంటే జూనియర్ కాలేజ్ అంటారు కదా, 2nd ఇయర్. అడిగాను, ఏం చదువుతున్నావు? మీకు తెలుసు కదా అయ్యగారు అంది. అవును తెలుసు. అసలు నువ్వేం చదువుతున్నావు అన్న. ఏదో మ్యాథ్స్ నేర్చుకుంటున్నానండి, తర్వాత ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను, లేకపోతే బ్యాచిలర్ అవ్వాలనుకుంటున్నాను అంది. ఓకే. ఆ పాపకు తల్లిదండ్రులు లేరు, ఎవరో పెంచారు. ఆ తర్వాత చాలా భయంకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు మా హాస్పిటల్కి తీసుకొస్తే సుమారు 4 నెలల తర్వాత బాగైంది. ఇప్పుడు 10 సంవత్సరాల వయసులో ఆమెను హాస్టల్లో జాయిన్ చేస్తాం. ఇప్పుడు 12th స్టాండర్డ్ చదువుతుంది.
12th స్టాండర్డ్ చదివితే ఏం చదువుతావు 12th అయిన తర్వాత అంటే ఏమోనండి, మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా ఒంటరిగా ఉంటున్నాను, నేనేమిటో నాకే తెలియడం లేదండి. అవునా, అయితే ఏంటి మరి తెలియదు, దానికి దీనికి సంబంధం ఏంటి అని అలా ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు అంటుంది, ఐ మే బీ ఎ స్మాల్ డ్రాప్ ఇన్ దిస్ ఓషన్. ఈ లోకములో ఉన్న నీరంతా ఒక కుప్ప కింద వేస్తే, లేకపోతే ఒక సముద్రంలో ఉంచితే, నీరు అన్ని చోట్ల ఉంది కదా, మేఘాల్లో ఉన్న నీరు చాలా ఎక్కువ సముద్రంలో ఉన్న నీరు కన్నా, కొండ మీద ఉన్న మంచు మన నదుల్లో ఉన్న నీరు కన్నా ఎక్కువ. మరి అంతేకాదు సముద్రంలో ఉన్న ఉప్పు నీరు అవనండి, ఏది అవనవేది భూమి కన్నా ఎక్కువ. ఆ నీటిలో నేను ఒక చిన్న చుక్కనేమో అంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు, చిన్న వయసులో అంత ఫిలాసఫీ? అవునండి, అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఏదో కొంచెం ఒంటరిగా ఉన్నాను అంది. మరి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి కదా, చదువుకున్నావు కదా? అవును చదువుకుంటున్నాను, కానీ నేనేమిటో నాకు తెలియడం లేదా. ఓ చుక్కవా అనుకున్నాను. అవును, సముద్రంలో ఒక చుక్క కావచ్చు, లేక ఆకాశంలో చుక్క కావచ్చు, ఒక నక్షత్రము కావచ్చు, నీవు నేను. సముద్రంలో ఉన్న చుక్క మరి మనం అంతగా విలువ ఇవ్వకపోయినా, ఒకటి ఆ చుక్కలో కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ మాలిక్యులర్స్ ఉన్నాయి. ఆ పాప చెప్తుంది H2O అంది. ఆ చుక్క అంటే ఏంటి అని అడిగితే H2O అంది. కెమిస్ట్రీ బాగానే నేర్చుకుంటున్నావు కదా అన్నాను. H2 అంటే ఒక మాలిక్యులర్, ఇక్కడ చదువుకున్నవాళ్ళు అంటే నీటిలో ఇంకా 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 విడగొట్టేస్తే అది H2O, హైడ్రోజన్ ఆక్సైడ్. సో దాన్ని నీరు అంటాం మనం. అది మైక్రోస్కోప్లో చూడాలి, మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనబడం. మనం ఈ లోకంలో ఉన్న మనుషులతో, లేక ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిలో కంటికి కనబడని వ్యక్తులం, కంటికి కనబడం. ఎవరో ఒక మైక్రోస్కోప్లో చూస్తే కానీ మనం కనబడం. అంటే ఈ మైక్రోస్కోప్ ఎవరో ఒకరు మనస్సు పెట్టి వెతికితే కానీ కనబడం, మనస్సు పెట్టి వెతికితే కానీ కనబడం. కానీ దేవుని వాక్యములో నీ గురించి ఏమని రాయబడ్డదంటే, నీవు తల్లి గర్భములో పడక మునిపే, భూమియు దాని రవ్వంతయు కలుగొచ్చేయక మునిపే నేను నిన్ను కనుగొని ఉన్నానంటాడు. భూమి మీద ఉన్న రవ్వంత కలుగొచ్చేయబడక మునిపే, నీవు తల్లి గర్భములో పడక మునిపే కనుగొన్నాను. ఎవరు కనుగొంటారు? వెతికిన వారు కనుగొంటారు. ఎవరు కనుగొంటారు? ఎవరైతే కావాలని వెతుకుతారో వారు కనుగొంటారు. దేవుడని యెహోవా భూమిని ఆకాశము కలుగు చేయక మునిపే నిన్ను కనుగొని ఉన్నాడు, నీ యందు సంతోషిస్తున్నాడు. ఎందువల్లంటే ఆయన నరుల పట్ల చాలా ఆనందంతో ఉన్నాడంట. తండ్రి కలుగు చేసిన రక్షణను బట్టి, వారికి ఆయన స్థాపించిన రక్షణ మార్గమును బట్టి నేను నరులను చూచి ఆనందించుతున్నానంటాడు. భూమిని ఆకాశము కలుగు చేసిన దేవుడు ఇది నాన్న ఇక్కడ కూర్చున్న వారందరినీ చూచి యేసుక్రీస్తు వారు ఆనందిస్తున్నారు. ఒకవేళ నువ్వు 10వ తరగతి పాస్ అయినప్పుడు కోలా వీరన్ని కూడా 10వ తరగతి పాస్ అయ్యాడా అని ఎలా కోలం చేయవచ్చు. ఒకవేళ నీవు బ్యాచిలర్ పాస్ అయినప్పుడు నీవు కూడా బ్యాచిలర్ చేసావా అని ఎలా కోలం చేయవచ్చు. అంతేకాదు, ఓ మంచి అమ్మాయిని చేసుకున్నాను, ఒక కొడుకున్నాను నాకని ఎంతో కష్టపడినా ఆ అమ్మాయి మన ప్రియ సహోదరిని చూచి నీకు లేదు, ఏమీ లేదు, ధనము లేదు, ఆస్తి లేదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, అటువంటి వ్యక్తితో నేను ఉంటానా? ఐ హావ్ స్టడీడ్ BA, నేను BA చదివాను, నీకు నాకు సంబంధం లేదని విడిచిపెట్టవచ్చు. కానీ యేసయ్య నిన్ను కనుగొన్నాడు. ఆయన ప్రేమతో నిన్ను వెతికాడు. ఆయన నిన్ను ప్రేమ అనే హృదయం అనే మైక్రోస్కోప్తో నిన్ను చూచి కనుగొన్న తరువాత ఆయన సంతోషిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నన్ను చూసి సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు? నల్లకోట వేసుకొచ్చాడు, పెద్ద టై కట్టాడు, మా ఊరు వచ్చాడు, మా ఊరు
టై ఉండాలేంటి, అంత టై ఉండాలేంటి అనుకుంటారు. కానీ కొల వీరన్న మరి మా అయ్యగారు అంటాడని ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ షర్ట్ మార్చుకొని టై కట్టుకొని కోట్ వేసుకొని మరి బిషప్ గారు అని పిలుస్తాడు కాబోలు అని ఈ సిలువ ఒకటి మేము మెడలో వేసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ దిస్ ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమేమి కాదు, ఇది చాలా ఏమీ ముఖ్యము కాదు. ఒకటి ముఖ్యము, నిన్ను ప్రేమించిన వాడు నిన్ను కనుగొన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. అది నీకు తెలుసా? సమరయ గ్రామంలో ఉన్న ప్రజలు వచ్చి ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాను. ఎవరో ఇచ్చిన సాక్ష్యం బట్టి కాదు, నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు. నేను తెలుసుకో, యేసయ్యని తెలుసుకో, యేసయ్యని తెలుసుకో, యేసయ్యని తెలుసుకో. ఆయన అనేక మంది యవనస్తులను తన బిడ్డలుగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. చివరికి ఆ అమ్మాయి అంటుంది, అయ్యా బ్యాచులర్ చదివినా ఏం చదివినా ఈ రోజుల్లో ఉద్యోగాలు ఉండవు కదా. కానీ నేను మా అమ్మమ్మ నన్ను కొంతకాలం పెంచి హాస్టల్లో పాడేసింది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత నేను ఇప్పటికీ మా అమ్మమ్మను మర్చిపోలేను. ఆమె నన్ను ప్రేమతో పెంచింది. ఆమె చనిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఒంటరిగా ఉంటున్నాను. కానీ ఈ హాస్టల్లో నన్ను తీసుకొచ్చి మీరు చదివిస్తున్నారు, మంచిది. కానీ ఇక్కడ నేను యేసయ్యను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కనుగొన్నవాడిని నువ్వు కనుగొన్నావా? నిన్ను కనుగొన్నవాడిని నువ్వు కనుగొన్నావా? నిన్ను కనుగొన్నవాడిని నువ్వు తెలుసుకున్నావా? ఆయనే లోకరక్షకుడు, ఆయనే భూమిని ఆకాశము కలుగు చేసినవాడు. ఆయన సమస్తము కలుగు చేసిన నీవు ఎక్కడ ఉన్నావని వెతికి the heart, his heart is a microscope, his heart is a telescope, his heart is something stethoscope, and he will find out what you have. నీ హృదయంలో ఉన్న నీ సమస్యను, నీ ఒంటరితనాన్ని, నీ బలహీనతను, అంతేకాదు నీ సమస్యల్లో ఉన్న నీకు కావలసినది ఏది, నీవు ఆశిస్తున్నది ఏదైనా ఆయనకి తెలుసు. అందుకనే ఆయన అంటాడు, నీ కోరిక సిద్ధించునుగా కానీ ఆలోచన సఫలపరచబడునుగా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో అంటాడు 4వ వచనంలో, నీ కోరిక సిద్ధించునుగా కానీ ఆలోచన సఫలపరచబడునుగా. ఎంత గొప్ప భాగ్యమో యేసయ్యను కనుగొన్న వారికి. ఎందువల్లంటే యేసయ్య నిన్ను ముందు కనుగొన్నాడు. ఆ తరువాత నువ్వు యేసయ్యను కనుగొంటే నీ గొప్ప ఆశీర్వాదం. ఆయన అంటాడు, అబ్బా యేసయ్యను నమ్ముకుంటే కులం విడిచిపెట్టేయాలట, యేసయ్యను నమ్ముకుంటే చదువు విడిచిపెట్టేయాలట, యేసయ్యను నమ్ముకుంటే మా అమ్మ తీసుకెళ్ళి నన్ను బైబిల్ స్కూల్కి పంపేస్తుందట. అయ్యి బాబాయ్, మా నాన్నగారు బైబిల్ స్కూల్ చదువుకెళ్ళి పాస్టర్గా పనిచేస్తూ ఒక్కొక్కసారి మాకు ఏమీ లేకుండా చేశాడు అని సాక్ష్యం ఇచ్చే యవనస్తులు ఉన్నారు. ఓ రోజున పాస్టర్ గారు నన్ను పిలిచాడు. వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి మా దగ్గర నర్సింగ్ ట్రైనింగ్ అయింది. తర్వాత మా దగ్గర కొంతకాలం పనిచేసింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సరే గవర్నమెంట్ జాబ్ వస్తే మనం ఇచ్చేయాలి కదా, సర్టిఫికెట్లన్నీ ఇచ్చేసాం, వెళ్ళిపోయింది, గవర్నమెంట్ జాబ్ చేసుకుంది. మా అయ్యగారిని పిలవాలి, మా ఊరు అంది. సరే అయ్యగారండి మీరు ఒక్కళ్ళే వస్తే కుదరదు, అమ్మగారిని కూడా తీసుకురండి అని. ఇవాళ నేను ఒక్కడే వచ్చాను. సారీ, ఎందుకంటే కొంచెం దూరం, హీరన దూరం, నేను రాను, చాలా నా దీవెనలు ఉంటాయని చెప్పాను అంది మేడం. సరే వెళ్ళాం. పాస్టర్ గారు కన్నీళ్ళు పెట్టుకుని సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన వెళ్ళిన గ్రామంలో మొదట విశ్వాసం లేరట. తరువాత ఒక చిన్న ప్లేస్ ఎవరో ఆ ఊరు ప్రెసిడెంట్ ఇంట్లో సమస్య వస్తే ఆయనకి తెలిసి వారు పిలవకుండానే వెళ్ళి గుమ్మం దగ్గర చిన్న ప్రార్థన చేశాడు. ఏంటండి చేస్తున్నారు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే ఏమో అమ్మగారికి బాగాలేదట. సరే ఈసారికి లోపలికి వెళ్ళి చేసేసిరా, చాలా బాగాలేదు అన్నాడట. సరే ప్రార్థన చేసి వెంటనే వచ్చేసాడు. ఆమె స్వస్థత పొందింది. తర్వాత ఆ ప్రెసిడెంట్ 3 సెంట్ల స్థలం ఇచ్చాడు. అక్కడ ఆ 3 సెంట్ల స్థలంలో చిన్న పాకేసుకొని ఆరాధన చేస్తున్నారు. కొంతమందే వచ్చారు, ఎంతమందో రాలే. ఆ పాపను పెంచేటప్పుడు ఆమె 10th పాస్ అయింది.
ఆ పెద్ద కూతురు 10th పాస్ అయినప్పుడు నేను ఇంటర్ చదువుతానంటే అమ్మ నేను చదివించలేను, ఎక్కడో చోట పనిచేసి మీ అమ్మకి నాకు సాయంగా ఉండంటే చాలా ఏడ్చి వాళ్ళ అమ్మని అందట. సరైన తిండి ఉండదు, చదువుకుంటానంటే చదివించే డబ్బులు ఉండవు, మీకు నన్ను ఎందుకు కన్నారని తిరగబడ్డదట. ఆ మాట తండ్రి పక్క రూములోంచి వింటి ఏడ్చాడు. ఆ కన్నీరు చూచి ఎవరో చెప్పారు అక్కడ నర్సింగ్ స్కూల్ ఉంది వెళ్ళండి అని. వచ్చినప్పుడు ఎవరు మీరు అని అడిగా, పాస్టర్ గారిని అని. సార్ పాస్టర్ గారు కూర్చోండి, మీరు నాకు తెలుసులే ఎందుకు వచ్చారో అని. చాలాసేపు వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడినప్పుడు ఆయన మా పాప ఉందండి, ఇంటర్ పాస్ అయింది, ఇప్పుడు నర్సింగ్ చేయమంటుంది, నేనైతే ఫీజు కట్టలేను, మీ పేరు ఊరు ఏదో ఇచ్చి అక్కడ ప్రిన్సిపల్ ఉంటుంది ఆమెతో మాట్లాడి వెళ్ళండి అన్నాను. తర్వాత పిలిచాము, చాలా కష్టపడి చదువుకుంది, మంచిగా చదువుకుంది, హాస్పిటల్లో 2 సంవత్సరాలు మరి అగ్రిమెంట్ ప్రకారం పనిచేసింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చి తల్లిదండ్రులు పోషిస్తుంటాడు. వాళ్ళ నాన్నగారు ఏడ్చాడు. ఆ దినాన్ని నేను నా గదిలో ఏడ్చిన కన్నీరు ఫలితం నా కుమార్తె కన్నీరుకి ఫలితం. నీ కన్నీరు తుడిచివాడు యేసుక్రీస్తును కనుగొన్నావా? ఏదో జీవించేస్తున్నాం ఈ లోకంలో, ఏదో ఈ లోకంలో జీవిస్తున్నాం అంతే. కాలక్షేపానికి నువ్వు భూమి మీదకి రాలే, కాలక్షేపానికి మనము యేసుక్రీస్తును కనుగొనలే. ఆయన మన కొరకు సమస్త పాపములు భరించి కల్వరిలో శ్రమపడి సమాధి చేయబడి మరణములు జయించిన ఏకైక దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. నీ మరణాన్ని జయించిన వాడు నీ కన్నీరు చుక్కను లెక్కిస్తాడట, నీ కన్నీరు చుక్కను లెక్కిస్తాడట. ప్రార్థనలో తల్లిదండ్రులారా, మీరు చేస్తున్న ప్రార్థన ఫలితం సామాన్యము కాదు. ఒక పాస్టర్ గారు గ్రామానికి వెళ్ళి సేవ చేయడంలో పడిన శ్రమలు వృధా కావు. ఇది నా నీ యవనస్తుడిచ్చిన సాక్ష్యము వృధా కాదు. అతని శ్రమల ద్వారా మనతో మాట్లాడిన ఈ సాక్ష్యమును జాగ్రత్త. ఎందుకు పిలిచారు? యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలిచారు ఇక్కడికి. కోలావీరన్న కాదు, లేక మేము వాక్యము చెప్పడానికి కాదు వచ్చింది. యేసయ్య మీతో మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాడు. ఏమని పిలుస్తున్నాడు? భూమికి రవ్వంత కలుగ చేయబడక మునిపే నేను నిన్ను కనుగొన్నాను. అవును నాకు తెలుసు అని ఆయన కనుగొన్నాడు. ఈ గ్రామాన్ని కనుగొనడానికి నాకు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఈయన భాస్కర్ పాస్టర్ గారు కూడా వచ్చాడు. ఆయన చెప్తే నేను వచ్చాను ఇక్కడికి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు తెలుసు, ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ ఫ్లైట్లన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, మళ్ళీ ఏ గొడవ పోవును. సో ఎవరో మనకు మార్గము చూపించడానికి యేసుక్రీస్తు వారు నీకు నిత్య జీవమనే మార్గాన్ని చూపించడానికి నిన్ను కనుగొని ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యమో. ఇక్కడ కూర్చున్న పాస్టర్లందరికీ ఏదో ఒక సాక్ష్యం ఉంటూనే ఉంటుంది. వారు దేవుని సేవ చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు ఎవరో చీర ఇచ్చారు లేదా డబ్బులు ఇచ్చారని మీరు రక్షణలోనికి రాలే, బాప్టిజం తీసుకోలే. శ్రమలలో దేవుడు మీకు చూపించిన ప్రేమను బట్టి, యేసుక్రీస్తు నామము మిమ్మల్ని ఉద్ధరించిన విధానాన్ని బట్టి మీరు రక్షణలోనికి వచ్చారు. అయితే నువ్వు యేసయ్య ప్రేమను, కరుణను, కృపను తెలుసుకున్నావా? తెలుసుకుంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన సాక్షిగా మారిపోతావు. ఎంత గొప్ప విషయం. ఉదయాన్నే ఈ విమానంలో జర్మనీ వెళ్ళాలి. నేను జర్మనీలో చదువుకున్నాను, అందుకని అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటా. వాళ్ళు పిలుస్తూ ఉంటారు, మనం వెళ్ళాలి కదా. వీరన్న ద్వారా ఎలా పిలిచాడు, నేను ఇక్కడికి రావాలంతే, ఆయన పిలిచాడు, వెళ్ళాలంతే. మరి కుదరదు. మా హాస్టల్ పిల్లలు వాళ్ళకి పిలుస్తూ ఉంటారు, వెళ్ళాలి. బెంగళూరు వెళ్ళాను, అక్కడి నుంచి ఫ్లై అవుతున్నాను. అంటే విచిత్రం ఏంటంటే వాడేమో గంట లేట్ ఉందంటే నేను సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టా.
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఓ వీఆర్ కాలింగ్ రెడీ ప్లీజ్ కమ్ అన్నాడు. ఏంట్రా బాబు కమ్ అంటున్నాడు అనుకున్నా. లేచా, నీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది రావయ్యా అని పిలుస్తున్నాడు. మళ్ళీ అందులో మధ్యలో నా పేరు పెట్టి పిలిచాడు. నేను ఆఖరున్నట, నా పేరు పెట్టి కూడా పిలుస్తాడు. ఆడ కొంప మునిగిపోద్ది అప్పుడు వెళ్ళకపోతే. వాళ్ళ పేరు పెట్టి పిలిచిన తర్వాత టికెట్కి వాల్యూ ఉండదు. గబగబా వెళ్తుంటే నా సెల్ ఫోన్ మర్చిపోయా. అక్కడ సెల్ ఫోన్ వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయాను, కూర్చున్నాను. బాగుందనుకొని హాయిగా రెస్ట్ తీసుకోపోయేటోడికి ఇలా జోబులు వచ్చాయి. చేయి పెట్టా, సెల్ ఫోన్ లేదు. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేయి, ఫోన్ చేసిన తర్వాత నీకు ఎలాగ 1 గంట టైం పడుతుంది బయటికి రావడానికి, ఈ లోపల మేము అక్కడికి వచ్చి గేట్ దగ్గర ఉంటామన్నారు. ఆ ఫోన్ నెంబర్ నేను నోట్ చేసుకోలే, సెల్ ఫోన్లో ఉంది. ఈ రోజుల్లో ఇక్కడ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ భార్యల పేర్ల నెంబర్ కంటతా రావు. అది ఎలాగెలా నొక్కితే కానీ మీకు తెలియదు, అవునా? నేను పొరపాటు మా ఆవిడ నెంబర్ నోట్ చేసుకున్నాను. నాకు ఈ బుర్రలో ఉంది. మరి సెల్ ఫోన్ కావాలి. సెల్ ఫోన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమందితో మాట్లాడాలి, ఏం చేయాలనుకొని ఆ సెల్ ఫోన్ హెయిర్ హోస్ట్ని అడిగా. ఇది జరిగిన విషయం మీకు ఒకటి చెప్తున్నా, నా జీవితంలో గొప్ప అనుభవం అది. హెయిర్ హోస్ట్ని అడిగితే ఏంటండి అది సెల్ ఫోన్ అక్కడ వదిలేశాను, అది ఉందో లేదో వెతుకమ్మా, దే కెన్ కాల్ టు ఎయిర్పోర్ట్, అక్కడ ఉంటే జాగ్రత్త ఉంచమను, నెక్స్ట్ ఫ్లైట్లో ఫ్రాంక్ఫర్ట్ పంపేయి అని చెప్పాను. నవ్వేసి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ అడిగాను. ఓకే జాగ్రత్త చేస్తాను నేను, నాకు టైం కావాలంది. ఓకే నీకు కావాల్సినంత టైం తీసుకున్నాను. మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చి అడిగితే సెల్ ఫోన్ లేదట అని ఏదో చెప్పేసింది కథ. నిజమే కదా, వాళ్ళు కథలు చెప్తారు. ఎయిర్ హోస్టల్కి కథలు చెప్పడం నేర్పుతారు వాళ్ళు, ఎందుకంటే అందరినీ కొంచెం కామ్గా కూర్చోబెట్టాలి. అది చెప్పేసింది, వెళ్ళిపోయింది. అప్పుడు నేను ప్రభా నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అక్కడ, ఎవరికి ఫోన్ చేయడానికి కూడా ఫోన్ నెంబర్ లేదు, ఇదేమో కొత్త నెంబరు, మా మిస్సెస్ కూడా నోట్ చేయలేదు, మరి నా సెల్లో ఉంది అని నేను ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రభా నన్ను తీసుకెళ్తే సెల్ ఫోన్తో తీసుకెళ్ళి, ఆ నెంబర్ కావాలి, లేకపోతే నన్ను మళ్ళీ ఇంటికి పంపేయన్నాను. ఇంక అలాగే ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు ఏదో కాఫీ టీ అని మంచినీళ్ళు అని ఇస్తూ ఉంటారు, అవేమి లెక్క చేయలేదు. నేను ప్రార్థన చేసి నా పక్కన ఉన్నవాడు ఏంటి నువ్వు సెల్ ఫోన్ కోసం ప్రార్థన చేస్తామని పళ్ళికిలించాడు. నేను కూడా సంతోషంగా అవును అది కావాలి కదా అన్నాను. అంతే, ఆడేం మాట్లాడలే. నేను ఎలా ప్రార్థన చేస్తాను, ఇంకా ప్రార్థన చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నాను దేవుణ్ణి, అయితే నన్ను సెల్ ఫోన్తో తీసుకెళ్ళి లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోను, అదే బెంగళూరులో దింపేయి, ఏదో తిప్పలు పడతాం అని దేవునితో పోరాడుతుంటుంటే ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అంటాడు, మనము మన ఈ టర్బైన్ అంటే అదేదో ఉంటుంది కదా, రెక్కలతో తిరుగుతూ ఉంటుంది, అది పోయిందట. దేవునికి స్తోత్రం. ఏంటి అది పోయిందంటే మీరు నవ్వుతున్నారు, కొంప ములిగితే కింద పడతాం. అది పోయిందట. ఆడంటాడు వన్ టర్బైన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, సో we may have to return back with one turbine, we can't take the risk అని ఏదో చెప్పాడు. నా పక్కన వాడు చూసి నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడు. మరి ప్రార్థన చేస్తుంది అందుకేనయ్యా నేను యేసయ్యని కనుగొన్నాను అన్న. యేసయ్యని కనుగొన్నా, యేసయ్య అంటే ఎవరో నాకు తెలుసు, ఆయన అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నాను అన్నట్టు నేను క్రైస్తవుడే అన్నా. ఆ తర్వాత అంటాడు బొంబేలో ల్యాండ్ అవుతాం అన్నాడు. బొంబేలో వద్దు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేయడం మొదలెట్టు. ఆడు నమ్ముకుంటున్నాడు నన్ను చూసి. ఈడు ఇప్పుడు ఏదో వెనక్కి తిరుగుతుందంటే నా ఊరుకోక మళ్ళీ ఇంకేంటో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. బొంబేలో ల్యాండ్ అయితే నా సెల్ ఫోన్ ఎక్కడ వస్తుంది అన్నాను. ఇంకా 3 నిమిషాల తర్వాత అంటాడు వీ హ్యావ్ నో పర్మిషన్ టు ల్యాండ్ ఇన్ బాంబే, వీ విల్ ల్యాండ్ ఇన్ బెంగళూరు అన్నాడు. బెంగళూరులో ల్యాండ్ అయ్యా. బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత తిప్పలు పడ్డా. ఏదో ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నా, మా ఆవిడకి ఫోన్ చేసిన తర్వాత మొత్తం మీద ఒక ఫ్రెండ్ నెంబరు, మా ఆవిడ అన్ని ఫోన్ నెంబర్లు ఒక 10 నెంబర్లు ఇచ్చింది. వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి తెలిస్తే వీళ్ళకి నీకు కనెక్షన్ ఇస్తారని అంది. సరే ఏదో ఒకటి జరుగుతుంది దేవుని కృప అనుకొని ఫ్లైట్ ఎక్కబోతున్నప్పుడు మరుసటి రోజుని అదే ఎయిర్ హోస్టర్ అక్కడ నిలబడి
ఈజ్ ఇట్ యువర్ సెల్ ఫోన్ అని అడిగింది. నా కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. ఇట్స్ ఓన్లీ స్మాల్ సెల్ ఫోన్. ద వాల్యూ ఐ నో, ద వాల్యూ ఐ నో. దేర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ నంబర్స్. ఆ యొక్క సెల్ ఫోన్ అలా పట్టుకొని అంటే అవును నా నెంబర్ అని. టెల్ మీ యువర్ నంబర్, టెల్ మీ యువర్. వెంటనే ఇచ్చారు కదా, నా నంబర్ చెప్పాను. అది ఇంకో సెల్ ఫోన్తో నొక్కితే అది రింగ్ అయింది. రింగ్ అయితే నాకు సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది. ఐ సెడ్ మై గాడ్ ఈజ్ గ్రేట్, మై గాడ్ ఈజ్ మై గాడ్ ఈజ్ గ్రేట్. హీ కేర్స్ అబౌట్ యూ. హీ కేర్స్ అబౌట్ బ్రదర్ డేవిడ్. He cares about all of you and your children. He cares about your education. ఇది నా జీవన్ రాయ్ గారు ఇక్కడ ఉన్నారు, నిలబడ్డారని మీరు అనుకోవడం కాదు. నేను నా జర్మనీలో చదువుకున్న చదువు ముగించి యేసయ్య సేవ కొరకు నన్ను పెంచి పెద్ద చేసిన పాస్టర్ గారు ఇండియా వెళ్ళు అని చెప్తే నేను ఇండియాకు వచ్చేసా. అని 50 సంవత్సరాల క్రితం. దేవుడు నన్ను విడిచిపెట్టలే, దేవుడు నన్ను విడిచిపెట్టలే. నా మై ఏజ్ ఈజ్ 75. 75 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నా, 10 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాను. కానీ అటు ఇటు తిరుగులాడుతూ ఉండేవాడిని. వెళ్తే అక్కడికి వెళ్ళిపోలే, లేకపోతే ఈ పని మానేయాలనుకున్నాను. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. యవనస్తులారా, నువ్వు యేసయ్యను కనుగొంటే నీవు జీవజలాలు కనుగొన్నావు. నువ్వు యేసయ్యను కనుగొంటే ఈ లోకంలో ఐశ్వర్యాన్ని కనుగొన్నావు. నువ్వు యేసయ్యను కనుగొంటే ఈ లోకంలో సమాధానాన్ని కనుగొన్నావు. నువ్వు యేసయ్యను కనుగొంటే నిన్ను ప్రేమించే మహా గొప్ప తండ్రిని కనుగొన్నావు. నువ్వు యేసయ్యను కనుగొంటే, నువ్వు యేసయ్యను తెలుసుకుంటే, యేసయ్యను వెంబడిస్తే నువ్వు నిత్య జీవాన్ని వెంబడిస్తున్నావు. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు, నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది, నువ్వు తట్టితే ద్వారం తెరవబడుతుంది, నువ్వు తట్టితే ద్వారం తెరవబడుతుంది. ప్రియమైన సహోదరుడా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని వాక్యములో ఒక మాట ఉన్నది. దావీదుకు కుమారుడు పుడతాడు. ఆ సొలొమోను రాజు ప్రవక్త అయిన నాతాను వచ్చి సాముయేలు దావీదుతో మాట్లాడుతూ అంటాడు, చూడు నీకు కుమారుని దయచేస్తున్నాను, వాడు నాకు మందిరాన్ని కడతాడు, వానికి నేను తండ్రి అయి ఉంటాను, వాడు నా కుమారుడు అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. వానికి నేను తండ్రిని అయి ఉంటాను, ఆమె నాకు కుమార్తె అయి ఉంటుంది. సౌలును విడిచిపెట్టినట్లు నేను నీ బిడ్డను విడిచిపెట్టను. పాపము చేసినప్పుడు అతన్ని కొడతాను, కానీ మరలా మార్గంలోనికి నడిపిస్తా, నా బిడ్డగా చేసుకుంటా. ఒక తండ్రి తన కుమారుడు పట్ల జాలి పడినట్లు నీ తండ్రి యేసయ్య నీ పట్ల జాలి పడేవాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఈ కృపను కాదని తన్ని వెళితే నీ జీవితంలో గొప్ప ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటావు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, యవనస్తులారా, యేసయ్య అంటే ఎవరో తెలుసుకున్నావా? యేసయ్య అంటే ఎవరో తెలుసుకున్నావా? ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణుడిగా జీవించి ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయనలో కృప సంపూర్ణముగా ఉన్నది, ఆయనలో సత్యము సంపూర్ణముగా ఉన్నది. అందువలన అంటాడు, నన్ను వెంబడించువాడు తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి వెళ్తాడంటాడు. నన్ను వెంబడించేవాడు అనగా యేసయ్యను కనుగొన్నవాడు, అనగా యేసయ్యను వెంబడించేవాడు. యేసయ్యే దేవుడు. మనము విగ్రహాలకు పుట్టిన వారము కాము, మనము బొమ్మలను పూజించే వారము కాము. మనము జీవము కలిగిన దేవునిని ఈ వాక్యము ద్వారా కనుగొన్నాం. ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో సంచరించి ఉన్నాడు. ఆయనలో కృప సంపూర్ణముగా ఉన్నది. ప్రియమైన సహోదరుడు, కృప అంటే నీకు తెలుసా? కృప అంటే ఏమిటో నీకు తెలుసా? అదేనా అని నేను ఒక 3 నెలల కృప గురించి మాట్లాడాను మా సంఘంలో ఆదివారం. ఒక కుర్రోడికి బోరు కొట్టేసి ఉంటుంది. అసమానం కృప అంటారు ఏంటండి? మీ నాన్నగారి పేరు కృపనా అన్నాడు. వీరన్లటుడే. మా నాన్నగారి పేరు కృపానందం. అరే కాదురా, అందుకని కాదు. అయితే కృప అంటే ఏంటి చెప్పండి అయ్యగారు అన్నాడు. సర్లే వచ్చే ఆదివారం చెప్తానులే గుళ్ళో అన్నా.
వచ్చి ఆదివారం గుళ్ళో చెప్తానన్న. సార్ ఇప్పుడు చెప్పరా అంటే, నువ్వు ఒక్కడికే కదా, మన హాస్టల్ పిల్లలందరికీ చెప్పాలన్న. ఆవిడ మచ్చడి ఆదివారం ఆడు ఎదర కూర్చున్నాడు, మహా తిక్కగలడు ఎదర కూర్చున్నాడు. ఈవేళ అయ్యగారి కృప గురించి చెప్తారని ఎవరికి చెప్పలే. ఆ ప్రశ్న గురించి ఆ అర్థం ఏమవుతుందో అని నాకు కూడా అర్థం కాలే. కృప అంటే ఏంటో, కృప గురించి మాట్లాడతాం, మనకేం అర్థం అవుతుంది? ఈయన ఏదో డేవిడ్ రాజు గారు ప్రేమలో పడ్డాడట. అక్కడ ప్రేమ ఏమైనా అర్థమైందా నీకు? ఈ వేళకి ఏమైనా అర్థమైందా? దేవుని ప్రేమ ఏమైనా అర్థమైందా? నాకు అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైతే పాపం చెప్పండి, మా ఇంటికి పిలుస్తాను, భోజనం పెడతాను. ప్రేమ కృప అర్థం అవడం కష్టం. అది దేవుని యొక్క సంపూర్ణత, అది దేవునిలో ఉన్న గొప్ప ఆ మర్మము. ఈ మర్మము గొప్పదంటాడు అపోస్తలుడైన పౌలు భార్యాభర్తల విషయంలో మాట్లాడుతూ దేవుడి సంఘమును ప్రేమించున్నాడు. ఈ మర్మము గొప్పదే. కృప గురించి చెప్తాడని ఫాదర్ గారు ఇప్పుడు ఏదో మర్మం అంటున్నాడు అనుకున్నాడు. మర్మం అనుకున్నాడు. సరే చెప్పాను, కృప అంటే ఏం లేదురా, ఆ వేళ ఏదో పరీక్ష ఉంది, ఆ పరీక్షలో పేతురు అపోస్తుడు పౌలు ఇంకెవరు ఉన్నారు, అపోస్తులు యోహాను, ఈ ముగ్గురు స్క్వాడ్ పడ్డారు. పరీక్ష పేపర్లు ఇచ్చారు. అందరూ పరీక్ష పేపర్లు ఇచ్చి పరీక్షలకి జవాబు రాయమన్నారు. అందరూ జవాబులు రాస్తున్నారు. వాళ్ళకి కఠినంగా ఉంది. ఎవడు చూచి రాయడానికి వీల్లేదు, స్లిప్స్ పెట్టడానికి వీల్లేదు. అందరూ ఎవడిగాడు తలకాయ కిందకి దించుకొని రాసేశారు. మనోడికి ఆడి పేరు చెప్పాను, నన్ను అడిగినోడి పేరు. వాడికి ఏమీ రాలేదు. వాడు పరీక్ష పేపరే 3 సార్లు రాసేసి, ఎంత తెలివైనడు చూడండి, అందరికన్నా ఎక్కువ కాగితాలు తీసుకుని ఆ పరీక్ష పేపర్లో ఉన్న ప్రశ్నలు అటు ఇటు తిప్పి నంబర్లు మార్చేసి రాసేసి 10 కాగితాలు ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. పేపర్లు దిద్దాలి కదా. 3 పెద్దలు వచ్చారు, అపోస్తుడైన యోహాను గారు, అపోస్తుడైన పేతురు గారు, అపోస్తుడైన పౌలు గారు కూర్చున్నారు. ఒక్కొక్కడికి 50 కాగితాలు ఇచ్చారు దిద్దమని అంటే అంతలో యేసయ్య వచ్చాడు లోపలికి. విన్నారా కృప గురించి? వినండి. యేసయ్య వచ్చి, పెద్దలు మీరు భోజనానికి వెళ్ళండి, నేను దిద్దుతానులే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మీ పెద్దలు 3 పరీక్ష పెట్టారు, అన్నీ చేశారు, ఇంత స్ట్రిక్ట్గా ఉండి ఎవడు పాస్ అవుతాడరా అని చెప్పేసి వాళ్ళు పంపేశాడు. ఈ యేసయ్య ఏం చెప్పాడు? ప్రతి వాడికి ఒక్కొక్క పేపర్, ఎవడి పేపర్ వాడికి ఇచ్చేసాడు. ఇచ్చేసి మీరే దిద్దుకోండిరా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరే దిద్దుకోమండి. ఈడున్నాడు కదా తెక్కోడు, నన్ను ప్రశ్న అడిగినాడు. ఆడేం చేశాడు? ఆడు 1 పెట్టి 2 సున్నాలు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రశ్న టిక్, గ్రీన్ ఇంక్తో టిక్కులు పెట్టేసుకున్నాడు. 100 మార్కులు వేసా. పక్కన వాడు చూశాడు, ఒరే నీకు 10 మార్కులు కూడా రావు, యేసయ్య చూస్తే నీ పని అయిపోద్ది అన్నాడట. యేసయ్య చూసినప్పుడు ఏదో జవాబు చెప్తానులే అన్నాడట. ఓకే, యేసయ్య చూసిన తర్వాత నిలబడమన్నాడు. 100కు 100 మార్కులు వచ్చినాడు ఇక్కడ ఎవడో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 100కు 100 మార్కులు వచ్చినాడు ఎవడో ఉన్నాడంటే కోల వీరన్న ద్వారా నిలబడ్డాడు. వీరన్న ద్వారా నిలబడితే, ఏంట్రా నీకు 100 మార్కులు వచ్చాయా అన్నాడు. అవును ప్రభువా, మా అమ్మ ఎప్పుడు 100కు 100 మార్కులు ఎప్పుడు తీసుకొచ్చుకుంటావురా అని అడిగేది. మా అమ్మ ఇప్పుడు దొరికింది ఛాన్స్, ఇప్పుడు 100కు 100 మార్కులు వేసేసుకుని అని చేతులు కట్టుకుని యేసయ్య నన్ను క్షమించు అన్నాడట. దేవునికి స్తోత్రం. అది కృప. 2 చేతులు కట్టేసుకొని యేసయ్య దగ్గర నన్ను క్షమించు అంటే అది కృప. ఆయన క్షమించి 100కి 100 మార్కులు ఇచ్చాడు. ఆ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చినాడు ఒక్కడే. కృప నమ్ముతున్నావా? యేసయ్య దినాన్ని నీకు 100కి 100 మార్కులు వేయాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నిన్ను నా కుమారుడని పిలవాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నా కుమార్తె అని పిలవాలని. తల్లి మరిచినా మరవచ్చు కానీ నేను నిన్ను మరువను అంటాడు యేసయ్య. అంతేకాదు యేసయ్య అంటాడు, నేను కృప కలిగిన దేవుడను, కృప కలిగిన తండ్రిని. నువ్వు నదుల్లో పడి వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్నిలో పడి నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. కారణము, నిన్ను నిర్మించిన దేవుడు నేనే, నువ్వు నా సొత్తు. నువ్వు పాపము చేసిన కొరలతో కొడతాను కానీ నేను నిన్ను విడువను.
నీకు మారు మనసు వచ్చిన తరువాత నా కృపను చూపిస్తాను, కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు మరలా ఇస్తానంటాడు. కృపలో ఉన్న గొప్పతనము, ఈ గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడు ఆ భూమి మీద? కనుగో యేసయ్యను, నువ్వు చేయగలిగిన దేవుని కనుగొంటావు. కనుగో యేసయ్యను, నువ్వు ప్రేమను కనుగొంటావు. కనుగో యేసయ్యను, నువ్వు కృపను కనుగొంటావు. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, భూమిని ఆకాశము కలుగు చేసినవాడు. నీ కొరకై ఈ లోకమునకు వచ్చి కల్వరిలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి, ఇదిగో మరణించుతుని కానీ యుగ యుగములు జీవించున్న నా యొద్దకు వచ్చి వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. దయచేసి అందరు కళ్ళు మూయండి. దయచేసి అందరు కళ్ళు మూయండి. విన్నావు, వెళ్ళిపోతున్నావా? యేసయ్యను కనుగొన్నావా? నీ జీవితాన్ని సమర్పించుకో. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ, భూమిని ఆకాశమును కలుగు చేసిన ఏకైక దేవ, ఈ బిడ్డలను దీవించండి. నిన్ను కనుగొన్న వారుగా చేయండి. నువ్వు వారిని కనుగొన్నావనే ఆ సత్యమును వారు గ్రహించువారుగా, విశ్వసించువారుగా వారి హృదయాలు తెరిచి ఆ విశ్వాసమును దాచి నువ్వు తండ్రివై ఉన్నావని, ప్రేమ కలిగిన తండ్రివై ఉన్నావని వారు తెలుసుకుని భాగ్యం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దాయిచేయమని అడుగుతున్నా. నీ మార్గమును కనుగొనేవారుగా చేయండి. నీ ప్రేమను, నీ కృపను, నీ సత్యమును కనుగొనేవారుగా చేసి అంచె అంచెలుగా నీకు సాక్షులుగా స్థిరపరచమని మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున సర్వశక్తి గల దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా. స్వరాలు ఎత్తి పాడదామా? కాపాడే కాపరివి. మరొకసారి రాజులకే, రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. రెండు చేతుల పైకి చప్పట్లు కొడుతూ, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని మనందరం కలిసి ఏక స్వరంతో, ఏక హృదయంతో దేవుని మహింపరుద్దాం. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. అందరం కలిసి, రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. మన శ్రమలలో, మన బాధలలో మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపించే దేవాది దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ఆయన నామాన్ని మహింపరుద్దాం. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తి
వచ్చను నీ మాటలే ఔషధమై గాయములు సరిపోల్చలేను నీతో ధనులైన వారిని. పాటలు పాడి ఆరాధన చేశారు. ఆరాధన చేసినప్పుడు ఏమయ్యాయి సంఖ్యలు? ఇంకా బిగిసిపోయాయా లేకపోతే తెగిపోయాయా? తెగిపోయా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆరాధనలో ఏముంది? శక్తి ఉంది. ఏముందండి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం చేసే ఆరాధన ద్వారా ఈ జాకేర్ గ్రామం అంతా కూడా యేసుక్రీస్తు శక్తితో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారు అటువంటి శక్తివంతమైన ఆరాధన చేయడానికి? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ 2 చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మేలుకై సమస్తమును చప్పట్లు కొడుతూ జరిగించుచున్నావు నీవు. ఆమేన్. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. స్వరాలెత్తి మేలుకై సమస్తమును ఆమేన్ జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారి. ఇంకా బిగ్గరగా పాడదామా? నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు. కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. రాజులకే రాజు రాజులకే మహారాజువు కృప చూపే
నజరేయుడా కాపాడే కాపరివి నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. రెండు చేతుల పైకి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, వి వర్షిప్ యు లార్డ్. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడండి. నీ కోసం నా కోసం వాక్యంలో చెప్పబడిన రీతిగా తన ప్రాణమును అర్పించి మనలను ఆయన కృప చొప్పున కనికరించి పాపం అనే కాడు నుండి మనలను విడిపించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. ఎడారి వంటి మన బ్రతుకులను చిగురింప చేయగల సమర్థుడు మన దేవుడు. ఈ సమయంలో నీవు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నావేమో, నీ జీవితం ఒక ఎడారి వంటి జీవితంగా మారిపోయిందేమో, ఇదిగో నిన్ను చిగురింపగల సమర్థుడు నా యేసయ్య. ఒకసారి నీ రెండు చేతుల పైకెత్తి ఈ సమయంలో నీ హృదయపూర్వకంగా, అయా ఇదిగో ప్రభా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభా. నీ దాసుల ద్వారా నీ వాక్యం ద్వారా మీరు నాతో ఏదైతే మాట్లాడారో అది నేను చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. ఈ మీటింగ్లో మనం ఇలా కూడుకొని ఉన్నామంటే అది కేవలము మన ప్రయాస వల్ల కాదు, కానీ దేవుని చిత్త ప్రకారంగానే మనం ఈ స్థలంలో దేవుని నామాన్ని ఆరాధిస్తున్నాం. కనుక ఈ సమయంలో రెండు చేతుల పైకి ఎత్తి వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా మన దృష్టి అంతా కూడా దేవుడి మీద కేంద్రీకరిద్దాం. అయ్యా ఇదిగో ప్రభా నా జీవితాంతం అంతా నీకు రుణపడి ఉంటాను ప్రభా. నిన్ను పోలిన వారు ఎవరు లేరు ప్రభా. నీవే ఎబెనేజరువు ప్రభా. ఇంతవరకు నన్ను కాచిన దేవుడువు, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా అని మన సొంత మాటలతో దేవుని ఆరాధన చేద్దాం. Worship you Jesus. ఇంతకాలం చితివే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగా కాచితివే స్తోత్రం. కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగా కాచితివే స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే
పాపగా కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం. చివరిగా హృదయపూర్వకంగా ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయమందు అయ్యా నీ వాక్యంతో నీ దాసుల ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ కొద్దిసేపు మేము చేసిన స్తుతి ఆరాధనను కూడా నీ నామానికి మేము సమర్పిస్తున్నాం ప్రభా. ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు కూడా మీ ఆదరణలో మీరు జరిగించుకొని ప్రభా ఇక్కడ ఉన్న చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్న వారిని ఇక్కడ ఉన్న సేవకుల్ని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా నీ నామను మహిమార్థమైన జీవితాలు జీవించి ప్రభా నీ నిత్య రాజ్యానికి ప్రభా వారసులగుటకు మీరు కృపను చూపించమని యేసు నామములో స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకొని చిన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.